యా గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రగతి స్క్రీన్ షేర్ చేయండి. ప్రగతి గారు స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. చూడండి, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అనే దానికి ఈ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. వన్ మినిట్, షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎవర్ కన్సల్టింగ్ కంపెనీ కదా. వన్ మినిట్. సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వన్ మినిట్. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ కన్సల్టింగ్ కంపెనీ కదా. వన్ మినిట్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. చూడండి, షీట్ ఓపెన్ చేయండి. So reporting structure. What is reporting structure in your consulting company? What is the reporting structure in your consulting company? చూడండి, వాట్ ఈజ్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. ఫస్ట్ చూడండి. సో సిఇఓ ఫస్ట్ లెవెల్లో మీకు యాక్చువల్గా మీరు రిపోర్టింగ్ స్ట్రక్చర్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ. సో కన్సల్టింగ్ కంపెనీలో టాప్ లెవెల్లో ఎవరుంటారు? సిఇఓ. టాప్ లెవెల్లో ఎవరుంటారు? సిఇఓ ఉంటారు. టాప్ లెవెల్ అంటే మీరు వర్క్ చేసే ఐటీ కంపెనీలు, మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు, టీసీఎస్లో వర్క్ చేస్తున్నారు, క్యాప్ జెమినీలో వర్క్ చేస్తున్నారు. సో టాప్ లెవెల్లో ఎవరు ఉంటారు? సిఇఓ ఉంటారు. సిఇఓ. సిఇఓ అండర్లో సిఐఓ. సిఇఓ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. తర్వాత సిఐఓ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు. ఒక ఆయన సిఐఓ ఐఎమ్ సారీ, సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఐఓ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. తర్వాత విపి అంటే వైస్ ప్రెసిడెంట్ అంటారు. తర్వాత లెవెల్ ఎవరు? విపి అంటే వైస్ ప్రెసిడెంట్ అని అర్థం. తర్వాత డెలివరీ హెడ్ ఏం చేస్తారు? 3 to 4 ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్. సో డెలివరీ హెడ్ అనేవాళ్ళు 3 to 4 ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్.
ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు? 3 to 4 ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తారు డెలివరీ హెడ్. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈ హ్యాండిల్ 2 to 4 ప్రాజెక్ట్స్. ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఈ హ్యాండిల్ 2 to 4 ప్రాజెక్ట్స్. సో 4 ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తారు. ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఈ హ్యాండిల్ 2 to 4 ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఈ హ్యాండిల్ 1 ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు వన్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తారు. సో ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఎవరు ఉంటారు? టిఎల్. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టిఎల్ ఉంటారు. ఫస్ట్ సిఇఓ అండి, సిఇఓ తర్వాత సిఐఓ, ఆయన అండర్లో విపి, ఆయన అండర్లో డెలివరీ హెడ్, డెలివరీ హెడ్ అండర్లో ప్రోగ్రామింగ్ మేనేజర్, ప్రోగ్రామింగ్ మేనేజర్ అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టిఎల్ ఉంటారు. టిఎల్ అంటే ఎలా ఉంటారు? ఎఫ్ఐ కన్సల్టెంట్స్కి ఒక టిఎల్ ఉంటారు, ఎస్డికి ఒక టిఎల్ ఉంటారు, పీపీకి ఒక టిఎల్ ఉంటారు, ఎంఎంకి ఒక టిఎల్ ఉంటారు, ఎఫ్ఐకి ఒక టిఎల్ ఉంటారు, ఎస్డికి ఒక టిఎల్ ఉంటారు, పీపీకి ఒక టిఎల్ ఉంటారు, ఎంఎంకి ఒక టిఎల్ ఉంటారు. ఎఫ్ఐకి ఒక టిఎల్, ఎస్డికి ఒక టిఎల్, పీపీకి ఒక టిఎల్, ఎంఎంకి ఒక టిఎల్, ఇట్లా ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక టిఎల్ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక టిఎల్ అనేవాళ్ళు, లేదా ప్రతి మాడ్యూల్కి ఒక టిఎల్ ఉంటారు. టిఎల్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి? కింద చూడండి, కొంచెం డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. టిఎల్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది? అట్లీస్ట్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టిఎల్గా ఎలిజిబుల్. ఓకే. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు? టిఎల్ అండర్లో ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్ ఈ లెవెల్లో వాళ్ళు ఉంటారు. ఈ లెవెల్లో వాళ్ళు ఉంటారు. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్ ఈ లెవెల్లో వాళ్ళు ఉంటారు. మన ట్రైనింగ్ అనేది ఎస్ఆర్ కన్సల్టెంట్కి, కన్సల్టెంట్, అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్కి ఎలిజిబుల్. మన ట్రైనింగ్ అనేది ఎస్ఆర్ కన్సల్టెంట్కి, కన్సల్టెంట్, అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్కి ఎలిజిబుల్. ఎస్ఆర్ కన్సల్టెంట్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది? 5 to 6 years. కన్సల్టెంట్కి 3 to 5 years. అసోసియేట్ జూనియర్ కన్సల్టెంట్కి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో మన ట్రైనింగ్ అనేది ఈ 3 లెవెల్స్కి ఎలిజిబుల్. మీరు ఈ 3 లెవెల్స్కి అప్లై చేసుకోవచ్చు జాబ్స్కి. S/4HANA పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఎస్ఆర్ కన్సల్టెంట్కి కూడా వెళ్ళొచ్చు, మీరు ఎస్ఆర్ కన్సల్టెంట్ కూడా వెళ్ళొచ్చు. సో మన ట్రైనింగ్ అనేది ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్కి ఎలిజిబుల్. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్కి ఎలిజిబుల్ మన ట్రైనింగ్ అనేది. ఈ 3 లెవెల్స్కి ఎలిజిబుల్ మీరు. ఈ 3 లెవెల్స్కి ఎలిజిబుల్. ఈ 3 లెవెల్స్కి మీరు ఎలిజిబుల్. ఏ ఎక్స్పీరియన్స్ ఏ లెవెల్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years, కన్సల్టెంట్ అంటే 3 to 5 years, అసోసియేట్ జూనియర్ కన్సల్టెంట్ అంటే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ లెవెల్స్కి మీరు ఎలిజిబుల్. మీ టాప్ లెవెల్లో వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి పైన డిస్కస్ చేసాం. డౌన్కి వెళ్ళండి. కొంచెం పైకి మూసేయండి. సారీ, డౌన్కి వెళ్ళండి కొంచెం. తర్వాత చూడండి. సో మరి క్లయింట్ లెవెల్లో ఎలా ఉంటుంది? క్లయింట్ లెవెల్లో మనకి ఎలా ఉంటుంది? క్లయింట్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది? క్లయింట్ లెవెల్లో మనకి రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? క్లయింట్ లెవెల్ ఫస్ట్ చూడండి. ఎగ్జాంపుల్, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మీ క్లయింట్ లెవెల్.
మీ క్లయింట్ ఎవరు? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మీ క్లయింట్. ఇక్కడ డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి క్లయింట్ లెవెల్లో? ఫస్ట్ లెవెల్లో సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, తర్వాత విపి ఉంటారు. ఈ 3 లెవెల్స్ వాళ్ళు ఉంటారు. తర్వాత ఎవరు ఉంటారు? ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ఓకేనా? ఫైనాన్స్కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ఇంకా డౌన్కి వెళ్ళండి కొంచెం. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సపరేట్గా ప్రాజెక్ట్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. మార్కెటింగ్కి ఒకళ్ళు ఉన్నారు. ఓకే, ఫైనాన్స్కి ఒకరు ఉన్నారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి ఒకరు ఉంటారు. సరే, మనం ఫైనాన్స్ కాబట్టి ఫైనాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ ఉంటారు. ఈ కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ అండర్లో ఎండ్ యూజర్స్ ఉంటారు. మనం చేసే వర్క్ అంతా కూడా ఈ ఎండ్ యూజర్స్ తోటి వర్క్ చేస్తాం. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఇలా 3 లెవెల్స్లో ఉంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఇలా 3 లెవెల్స్లో ఉంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఇలా 3 లెవెల్స్లో ఉంటారు క్లయింట్ లెవెల్లో. మనం వర్క్ చేసేది వీళ్ళతోటి, 4 మెంబర్స్ తోటి. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఓకేనా? తర్వాత డౌన్కి వెళ్ళండి. చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్ అండ్ అసోసియేట్ కన్సల్టెంట్ want any type of information from the client side, we can contact to super user, power user, end user. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి క్లయింట్ లెవెల్లో, మరి క్లయింట్ లెవెల్లో సిఇఓని కాంటాక్ట్ చేస్తారా? నో. ఎవరిని కాంటాక్ట్ చేయాలి? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, లేదంటే కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ అయినా కాంటాక్ట్ చేయొచ్చు. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ అయినా కాంటాక్ట్ చేయొచ్చు. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఈ లెవెల్స్లో వాళ్ళని మనము కాంటాక్ట్ చేస్తాం. ఎస్ఆర్ కన్సల్టెంట్ అయినా అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అయినా ఎవరైనా సరే, వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్, వీ కెన్ కాంటాక్ట్ టు సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, వీళ్ళని మనం కాంటాక్ట్ చేయాలి. క్లియరా? తర్వాత డౌన్కి వెళ్ళండి. ఓకేనా? తర్వాత చూడండి. సో అది మీకు ఇక్కడ మేజర్గా ఏమర్థమైంది? మీరు ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు? కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అండ్ ఎస్ఆర్ కన్సల్టెంట్, ఈ లెవెల్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు వర్క్ చేసేది ఎవరితోటి? కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఈ లెవెల్ వాళ్ళతోటి వర్క్ చేస్తారు. సో అసలు ఒక కంపెనీకి ఇంప్లిమెంటేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? యాక్సెంచర్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, డెలైట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, విప్రో వాళ్ళని, హెచ్సిఎల్, టీసీఎస్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళలో ఎవరైతే తక్కువ అమౌంట్కి, ఇప్పుడు వేలం పాట అంటారు కదా, తక్కువ అమౌంట్కి ఎవరు కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు ప్రాజెక్ట్ అనేది. యాక్సెంచర్, డెలైట్, విప్రో, హెచ్సిఎల్, టీసీఎస్, వీళ్ళని కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్. సో ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళలో ఎవరో ఒకళ్ళకి అగ్రిమెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. చూడండి, ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది పర్చేజ్ ఆర్డర్. The implementation project is started with client when accept the purchase order. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలంటే ఏంటి? వీళ్ళు అమౌంట్ ఎంతైతే కోట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ వాడు ఒక 50 crores చేస్తా ఉన్నాడు, విప్రో వాడు 40 crores చేస్తా ఉన్నాడు.
సో వీళ్ళలో ఎవరైతే ఓకే అంటే ఎవరైతే తక్కువ అమౌంట్ చేస్తారో వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి యాక్చువల్గా? అగ్రిమెంట్. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎంత అమౌంట్ తీసుకుంటాం అనేది అనమాట. సో ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్టెడ్ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ ఈజ్ యాక్సెప్టెడ్. సో తక్కువ అమౌంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. క్లయింట్ కంపెనీ అంటే ఏఎంఆర్ అనే ఒక క్లయింట్ కంపెనీ ఏదో ఒక కన్సల్టింగ్ కంపెనీని ఫైనలైజ్ చేస్తుంది వేలంపాట ద్వారా. 10 కంపెనీస్ ఇన్వైట్ చేశారు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు. విప్రో వాళ్ళు వచ్చారు, క్యాప్ జెమిని, టెక్ మహేంద్ర, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళలో ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేసుకుంటారు. వీళ్ళలో ఎవరో ఒకరిని ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఫైనలైజ్ చేసుకుంటారు. ఆన్ ది క్లయింట్ సైడ్ చూడండి, ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కంపెనీ విత్ బిడ్డింగ్ కదా, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ మేజర్లీ కోర్ టీమ్ మేనేజర్, కోర్ టీమ్ విల్ బి ఇన్వాల్వ్డ్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ మేజర్లీ కోర్ టీమ్ విల్ బి ఇన్వాల్వ్డ్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. సో మేజర్గా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ? క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. మేజర్గా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? క్లయింట్ సైడ్ అవ్వచ్చు, కన్సల్టింగ్ కంపెనీ వైపు. మేజర్గా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? మేజర్గా కోర్ టీమ్ మేనేజర్స్ ఇన్వాల్వ్ అవుతారు. కోర్ టీమ్ మేనేజర్స్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ మేజర్లీ కోర్ టీమ్ విల్ బి ఇన్వాల్వ్డ్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. రెండు వైపులా కూడా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? రెండు వైపులా కూడా కోర్ టీమ్ మేనేజర్స్, క్లయింట్ వైపు యాజ్ వెల్ యాజ్ కన్సల్టింగ్ కంపెనీ వైపు కూడా క్లయింట్ మనకి మేజర్గా కోర్ టీమ్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అర్థమైందా? చూడండి, ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ మేజర్ కోర్ టీమ్ విల్ బి ఇన్వాల్వ్డ్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. ఓకేనా? క్లయింట్ వైపు, కన్సల్టింగ్ కంపెనీ వైపు మేజర్గా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కోర్ టీమ్ మేనేజర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కన్సల్టింగ్ కంపెనీ వైపు, క్లయింట్ కంపెనీ వైపు, బోత్ టూ వైప్స్ కూడా మనకి కోర్ టీమ్ మేనేజర్స్ అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేదంతా కూడా టీమ్ లీడర్స్. ఐ మీన్ కోర్ టీమ్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్లయింట్ సైడ్ ఎవరెవరు వస్తారు? కన్సల్టింగ్ కంపెనీ వైపు ఎవరెవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ సైడ్ అనుకోండి, క్లయింట్ సైడ్ ఎస్ఆర్ మేనేజర్స్ ఫ్రమ్ ది కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎస్ఆర్ మేనేజర్స్ ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. కొంచెం డౌన్ మూవ్ చేయండి. ఓకేనా?
సో క్లయింట్ వైపు అవ్వచ్చు, లేదంటే కన్సల్టింగ్ కంపెనీ వైపు, రెండు వైపులా కూడా ఎవరంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. ఫ్రమ్ ది క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ రెండు వైపులా కూడా ఎవరంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఫ్రమ్ ది క్లయింట్ సైడ్ కోర్ టీమ్ మెంబర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు రెండు వైపులా కూడా. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ స్టేజెస్ మనం డిస్కస్ చేసాం కదా. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, రిక్రూటింగ్ ది టీమ్, ఇవన్నీ ఉంటాయి. డౌన్కి వెళ్ళి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. తర్వాత మీకు కిక్ ఆఫ్ మీటింగ్ అంటే తెలుసు కదా. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే టీమ్ లీడర్ అనేవాళ్ళు డైలీ మనకేంటంటే డైలీ ఏంటంటే మనకి ఇట్లా ఉంటుంది. ఐ మీన్ డైలీ ఏంటంటే మనకి 1 minute డైలీ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా టీఎల్ తోటి మీటింగ్స్ ఉంటాయి డైలీ ఎర్లీ మార్నింగ్. లేదంటే ఏదైనా టీఎల్తో మీటింగ్స్ ఉంటాయి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీరు కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారా? ఎస్ అని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తారు? ప్రాజెక్ట్కి సంబంధించిన గోల్స్ ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా ఉంటుందన్నమాట. కేపీ అంటారు, కిక్ ఆఫ్ మీటింగ్. ఇవన్నీ 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చెప్తాము. చెక్ అవైలబిలిటీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ లైసెన్సెస్, ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. కింద ఉంది చూడండి. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే ఏంటి? డౌన్కి వెళ్ళండి. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే ఏంటి? డౌన్కి వెళ్ళండి. Project agreement means client is accepted our bidding, core team managers make it a one agreement. It is called project agreement. Only core team managers involved in agreement work. Core team managers అనే వాళ్ళు అగ్రిమెంట్ వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? కోర్ టీమ్ మేనేజర్స్ అనేవాళ్ళు అగ్రిమెంట్ వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు. కోర్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు అగ్రిమెంట్ వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ వైపు రెండు వైపులా కూడా అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. కోర్ టీమ్ మేనేజర్స్ అనేవాళ్ళు దే విల్ మేక్ ఇట్ ఏ వన్ అగ్రిమెంట్ ని క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఈ అగ్రిమెంట్లు ఏముంటాయి? ఆన్ ది ప్రాజెక్ట్ అగ్రిమెంట్ టోటల్ క్లయింట్ ఇన్ఫర్మేషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ తో పాటు యాజ్ వెల్ యాజ్ క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎస్ఎల్ఏ గురించి కూడా ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ కూడా మనకి అగ్రిమెంట్లో యాడ్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్, ఎండింగ్ స్టేజ్, ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్, ఎండింగ్ స్టేజ్ ప్రతిదీ కూడా ఉంటుంది. అగ్రిమెంట్ అంతా కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ అండ్ అలాగే ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేజ్ ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట. ప్రతిదీ మెన్షన్ చేస్తుంటుంది. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ జస్ట్ ఇవన్నీ ఐడియా కోసం అండి, మీకు ఐడియా ఉండాలని చెప్తున్నాను. ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా కాదు. సో మీరు ఏమేమి జాబ్స్కి ఎలిజిబుల్ అంటే మీరు ఏ లెవెల్ జాబ్స్కి ఎలిజిబుల్? కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ జాబ్స్కి, సీనియర్ కన్సల్టెంట్కి ఎలిజిబుల్. తర్వాత మీకు ఎండ్ యూజర్ వైపు నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరు కాంటాక్ట్ చేస్తారు? కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, కోర్ యూజర్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. జస్ట్ ఇవన్నీ ఐడియా కోసం మీకు. సో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అసైన్మెంట్స్ అంటే కన్సల్టింగ్ కంపెనీ వైపు ఉన్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు, క్లయింట్ వైపు ఉన్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక అగ్రిమెంట్ని ప్రిపేర్ చేసుకుంటారు. అగ్రిమెంట్లో ఏమేమి ఉంటాయి? ప్రాజెక్ట్ ఏ రోజు స్టార్ట్ అవ్వాలి, ఎప్పటికి ఎండ్ అవ్వాలి, క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం. తర్వాత ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అంటే ఏంటి? స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఏం చెప్పాలి? యాక్చువల్గా మీ కంపెనీ అంటే మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మీకు ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి?
హార్డ్వేర్ ల్యాప్టాప్స్ ఎన్ని కావాలి, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా హార్డ్వేర్ ఏమన్నా కావాలా. సాఫ్ట్వేర్ అంటే ఏం కావాలి, ఎస్ఏపికి లైసెన్స్ తీసుకోవాలి ఫస్ట్ వన్. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వీటన్నిటికీ లైసెన్స్ తీసుకోవాలి. ప్రాజెక్ట్లో మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అన్నిటికీ కూడా లైసెన్స్ తీసుకోవాలి. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అంటారు. తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్ based on the client business strategy. Core team managers, core team and client side and consulting company side, they will decided how many modules is required, how many sub modules is required, how many modules is required, how many sub modules is required అనేది కూడా ఉంటుంది. ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలి, ఓకేనా, ఇవన్నీ ఉంటాయి. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అవన్నీ డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్ అంటే బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ మేనేజర్స్, క్లయింట్ సైడ్ కోర్ టీమ్ మేనేజర్స్ డిసైడెడ్ హౌ మెనీ మాడ్యూల్స్ ఇస్ రిక్వైర్డ్, హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ రిక్వైర్డ్. బిజినెస్ స్ట్రాటజీని బేస్గా చేసుకుని ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలి అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క బిజినెస్ని బట్టి మనకు కావాల్సిన విధంగా మాడ్యూల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. డౌన్కి వెళ్ళండి, ప్రగతి డౌన్ మూవ్ చేయండి. సో మాడ్యూల్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఎఫ్ఐ, ఎస్డి, ఎంఎం, పిపి ఇవన్నీ ఉంటాయి. ఎఫ్ఐలో ఏమేమి మాడ్యూల్స్ కావాలి, సారీ ఎస్ఏపిలో ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి ఇవి కావాలి. ఎగ్జాంపుల్ ఇంకా చాలా అవసరం ఉంటుంది. సో ఎఫ్ఐలో ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి, ఎఫ్ఐలో ఏపీ కావాలి, అకౌంట్ రిసీబుల్, అకౌంట్ పేయబుల్, తర్వాత అకౌంట్ రిసీబుల్, ఏఏ అసెట్ అకౌంటింగ్, ఏఆర్ అకౌంట్ రిసీబుల్ ఇవన్నీ కావాలి. సబ్ మాడ్యూల్స్ అన్నీ కావాలి. ఎఫ్ఐలో ఏపీ, ఏఆర్, ఏఏ, ఆర్2ఆర్ ఇవన్నీ కావాలి. అలాగే ఎంఎంలో ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి, ఎస్డిలో ఏమేమి కావాలి అనేది కూడా డిసైడ్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, హౌ మెనీ మాడ్యూల్స్ ఇస్ రిక్వైర్డ్, హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ ఇస్ రిక్వైర్డ్, డిపెండ్స్ ఆన్ ది మేనేజ్మెంట్ డెసిషన్. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ తర్వాత ఏమో చూడండి, ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. మీకు బిజినెస్ స్ట్రాటజీని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటారు ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలి. ట్రేడింగ్ కంపెనీ ఏం చేస్తారు, బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్, బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. సో ఇట్ గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తాం, గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తాం, గూడ్స్ అనేది సేల్ చేస్తాం ట్రేడింగ్ కంపెనీ అయితే. It means FI module is required, MM is required, SD module is required. FI, MM, SD అనేది రిక్వైర్డ్ అనమాట ట్రేడింగ్ కంపెనీ అయితే. నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే ఇట్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ. నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే సర్వీస్ రిలేటెడ్ కంపెనీ. ఇట్ మీన్స్ FI, SD మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే కంపెనీని బేస్గా చేసుకుని ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలని డిసైడ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. ఇట్ మీన్స్ దెర్ ఆర్ బయింగ్ ది రా మెటీరియల్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, దెర్ ఆర్ బయింగ్ ది రా మెటీరియల్, మేక్ ది ఫినిష్డ్ గూడ్స్, మేకింగ్ ది ఫినిష్డ్ గూడ్స్గా తయారు చేస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు. సో ఇట్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ ఎస్డి, ఎఫ్ఐ, సిఓ, పిపి ఎక్సెట్రా. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అయితే ఏమేమి మాడ్యూల్స్ కావాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఓకేనా. ఎఫ్ఐ తీసుకుంటే సబ్ మాడ్యూల్స్ ఏమి కావాలి, ఎఫ్ఐలో జిఎల్, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంటింగ్ ఇలా ఉంటుంది. సో ఇలా ట్రేడింగ్ కంపెనీకి ఏమేమి మాడ్యూల్స్ కావాలి, నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే ఏమేమి మాడ్యూల్స్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అయితే ఏమేమి మాడ్యూల్స్ కావాలి ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకుంటారు. డౌన్కి వెళ్ళండి. సో బేస్డ్ ఆన్ నోట్లో చూడండి, బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ రిక్రూటింగ్ ది టీమ్.
కంపెనీకి ఉన్నటువంటి బడ్జెట్ని బేస్గా చేసుకుని, పెద్ద కంపెనీ అనుకోండి వాడు 2 lakhs అయినా శాలరీ ఇస్తాడు, దాన్ని బట్టి మనం రిక్రూట్ చేసుకుంటాం. ఓకే, చిన్న కంపెనీ అనుకోండి వాడు 50,000 ఇస్తాడు, సో ఆ లెవెల్లో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాం. బిఫోర్ స్టార్ట్ ది మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. బడ్జెట్ని బట్టి మన మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకుంటాం. అలాగే బిఫోర్ స్టార్ట్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. బెంచ్ అంటే తెలుసా మీకు? బెంచ్లో ఉన్నామంటారు అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది అసైన్ చేయరు, శాలరీ ఇస్తారు. ప్రాజెక్ట్ అనేది అసైన్ చేయరు, శాలరీ మాత్రం ఇస్తుంటారు. ఫస్ట్ వాళ్ళని తీసుకుంటారు. ఓకేనా, వాళ్ళని తీసుకుంటారు. అప్ టు 5 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఈ క్రింద కనిపించే వాళ్ళని తీసుకుంటారు. మనం ఏ జాబ్స్, మనం వేటికి ఎలిజిబుల్? యాక్చువల్గా మన ట్రైనింగ్ ప్రకారం ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, వీటికి ఎలిజిబుల్. ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, వీటికి ఎలిజిబుల్. వీటికి ఎలిజిబుల్. క్లియరా కదా? క్లియర్. డౌన్కి వెళ్ళండి. సో ఇంటర్వ్యూలో అనేది మీకు ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయండి, అప్పుడే సిలబస్ అయిపోలేదు మంది. రేపటి నుంచి వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. చూడండి, మనకి టోటల్గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో? ఫస్ట్ మీకు హెచ్ఆర్ కాల్ చేస్తారు. హెచ్ఆర్ కాల్ యూ అండ్ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ. హెచ్ఆర్ అనేవాడు ఫోన్ చేసి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. హెచ్ఆర్ కాల్ యూ అండ్ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏంటి? టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. ఫస్ట్ హెచ్ఆర్ కాల్ చేస్తారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ అనేది ఏమంటారు? ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ అనే వాళ్ళు తీసుకుంటారు. 30 to 45 minutes ఉంటుంది ఫస్ట్ రౌండ్. 30 to 45 minutes అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. మీ టీమ్ లీడర్ అనేవాడు మీకు ఇంటర్వ్యూ అనేది తీసుకుంటాడు. సెకండ్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. సెకండ్ రౌండ్ కూడా టెక్నికల్ రౌండే. ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు 30 to 45 minutes. ఫస్ట్ రౌండ్ ఏమో టీమ్ లీడర్ తీసుకుంటారు ఇంటర్వ్యూ అనేది. సెకండ్ రౌండ్ ఏమో ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ అయినా 30 to 45 minutes ఉంటుంది. తర్వాత ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ రౌండ్ ఇంకేముండదు. థర్డ్ రౌండ్ అంటే ఏంటి? హెచ్ఆర్ రౌండ్ అనమాట. హెచ్ఆర్ ఏం చేస్తారు? మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్, మీ ఆఫర్ లెటర్స్, మీ రిలీవింగ్ లెటర్స్ ఇవన్నీ అప్లోడ్ చేయమంటారు, మెయిల్లో ఫార్వర్డ్ చేయమంటారు. శాలరీ గురించి మాట్లాడుకుంటారు. ఇది ఫైనల్ రౌండ్. సో ఫస్ట్ 2 rounds అనే ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ ఏమో టీమ్ లీడర్ తీసుకుంటారు. సెకండ్ రౌండ్ ఏమో ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. థర్డ్ రౌండ్ అనేది హెచ్ఆర్ తీసుకుంటారు రిగార్డింగ్ శాలరీ. అంతే. క్లియరా కదా? క్లియరా కదా? క్లియర్ సార్. డౌన్కి వెళ్ళండి. సో ఇంటర్వ్యూలో టైమింగ్ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూలో 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్. 5 minutes అనేది సెల్ఫ్ ఇంట్రడక్షన్. సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు చెప్పాలి. నెట్లో వెతకండి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, నెట్లో ఫైండ్ అవుట్ చేయాలి. మై నేమ్ ఈస్ శ్రీనివాస్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ HCL టెక్నాలజీస్. I have successfully completed 2 implementation projects and 2 supporting projects అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మీరు ఏమేమి చేశారు ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, రైట్ నౌ ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ సపోర్టా, ఇదంతా చెప్పాలి. తర్వాత 30 minutes సబ్జెక్ట్ డిస్కషన్స్. 30 minutes సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇంటర్వ్యూ ఉంటుంది. 5 minutes, లాస్ట్ 5 minutes అనేది ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్. క్లోజింగ్ సెషన్లో ఏం అడుగుతారు? ఆన్ ది క్లోజింగ్ సెషన్ we can ask project related job location. For example,
ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ ఇంటర్వ్యూ వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐ కెన్ వర్క్, నేను ఏ టైప్ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి, ఎటువంటి ప్రాజెక్ట్లో నేను వర్క్ చేయాలి అని అడుగుతారు. ఇట్లా మీరు డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఇది మొత్తం చదవండి ఒకసారి, ఇంపార్టెంట్. ఓకే, రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంపార్టెంట్ అని కంప్లీట్ చేద్దాం. పెద్ద 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 టాపిక్స్కి వెళ్దాం. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఇంకా ఇవన్నీ చాలా వరకు కంప్లీట్ చేస్తాము. ఇంకా బిగ్ టాపిక్స్కి వెళ్ళాలి. ఇంకా వెళ్ళండి, పైకి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇది అవ్వలేదా మనకి? ఇది చెప్పాలి. ఇది ఇది ఇంపార్టెంట్. ఇది చెప్పినట్టున్నాను కదా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పినట్టున్నాను కదా. ఆ రోజు ప్రగతి గారు జాయిన్ అవ్వలేదు. చెప్పానా? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పానా? కన్సల్టెంట్ లెవెల్లో రోల్స్, మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్, డే టు డే యాక్టివిటీస్ చెప్పానా లేదా? డిస్కస్ చేశామా? యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీ డే టు డే యాక్టివిటీస్ ఏంటి, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి చెప్పానా లేదా? చెప్పారు. చెప్పారు. చెప్పారు సార్. చెప్పానా? చెప్పారు. ఉమ్? చెప్పారు సార్. చెప్పారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్లో ఏమేమి వస్తాయి? ఎగ్జాంపుల్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, రికరింగ్ ఎంట్రీస్ రన్ చేయటం, ఓకే, ఫారెన్ కరెన్సీ అప్డేట్ చేయటం. ఇవన్నీ చెప్పానా లేదా? కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ లేదు చెప్పకపోతే మళ్ళీ టైం వేస్ట్ కదా, మళ్ళీ మీకు లాస్ అవుతారు. అది ఇంపార్టెంట్ క్లాస్. షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి ఫస్ట్. ఆ రోజు ప్రగతి మీరు ఉన్నారా లేరో మరి. చెప్పారు. షీట్ ఫార్వర్డ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. అర్జెంట్ టైం అయింది మనకి, తొందర ఏముంది. చాట్ బాక్స్లో ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. చాట్ బాక్స్ గుర్తుందా ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్, అప్డేట్ రేట్, ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ బట్టి అప్డేట్ అవుతుంది, బట్ చెక్ చేసుకుంటాం. రికరింగ్ ఎంట్రీస్ రన్ చేస్తాం. పోస్ట్ ట్యాక్స్ పేయబుల్స్, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, అనలైజ్ ది పార్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్. ఇవి కంప్లీట్ అయిందా లేదా? కన్ఫర్మ్ చేయండి వన్స్ అగైన్. కంప్లీట్ అయింది. అయిపోయిందా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో టాపిక్ చూద్దాం. షీట్ ఓపెన్ చేయండి, సిలబస్ కాపీ. ఒకవేళ అవ్వకపోతే చెప్పండి, మళ్ళీ చెప్దాం. మీరు ఒకవేళ సేవ్ చేయలేదు మేబీ. సార్ అది 5 ఉంటే సేవ్ అయి ఉంటుంది కదా సార్, సిస్టంలో సేవ్ అవ్వలేదు. ఓకే, నో ఇష్యూ. క్లాస్ అయితే కంప్లీటెడ్ కదా. పైకి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. నెక్స్ట్ క్లాస్ ఓపెన్ చేద్దాము. ఇవి స్టార్ట్ చేసేద్దాం. డన్నింగ్ విత్ డన్నింగ్ తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇవి మన టార్గెట్. టుమారో డన్నింగ్ అండి, ఓకేనా? డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. రిమైండర్ నోటీసెస్ అని అర్థం డన్నింగ్. ఓకే, టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. మనకి చాలా ఉంది, ఇంకా 10 days పడుతుందండి. సిలబస్ ఇంకేం అవ్వలేదు కదా. 10 ఇంకా. సో ఎన్ని క్లాసెస్ అయినాయి మొత్తం మనకి? 56. 56. 70 క్లాసెస్ అవ్వాలి, అయితేనే మన సిలబస్ అయిపోయినట్లు.
బట్ ఎనీవే చూద్దాం, ట్రై చేద్దాం. 56 అంటే అవుతుంది ఈ మంత్ ఎండింగ్కి మ్యాక్సిమం లాగేయచ్చు, లేదంటే ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా తీసుకుందాం. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్కి అవ్వచ్చు. 1 2 3 4 5 6 7 8 కదా, అవ్వదు, సిలబస్ అవ్వదు. సరే చెప్దాం, ఏమైనా తర్వాత మళ్ళీ మీకు సాటర్డే సండే హాలిడే ఉండొచ్చు, బట్ కంప్లీట్ చేద్దాం ఎట్లయినా సరే. ఓకే, సో టుమారో క్లాస్ డన్నింగ్ అండి, రేపు డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ, బాయ్.